రాధామోహన్ దాస్ ఉండు చూడాడు గుండుగాడు, వానికి బైబిల్ రాదు ఏమి రాదు. ఏం చెప్తుండో ఒకసారి చూడండి. ఆ పిల్లకని ఒకటి ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇట్ట 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 చెప్తాడు. వానికి ఆయనకి ఏమన్నా తెలుసా అసలు బైబిల్ గురించి? ప్రపంచంలో ఎక్కువ విడాకుల రేట్ ఎక్కడ ఉంది తెలుసా? గొర్రెల దగ్గరే. వాళ్ళ దేశాల్లోనే ఎక్కువ వ్యభిచారం వాళ్ళ దగ్గరే. కానీ చెక్ చేసుకోండి రిపోర్ట్స్. ఎక్కువ క్రైము వాళ్ళ దగ్గరే, ఎక్కువ పెంకుతీత వాళ్ళ దగ్గరే. ఇంకేమిటా ఉంటాయి ఇలాంటివి? ఎక్కువ స్లాటర్ హౌస్ వాళ్ళ దగ్గరే, విత్ గణాంకాలు అనగా రికార్డ్స్. నా సొంతం ఏం కాదు. మీరు ఇలా మాట్లాడతారు కదా, ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టినట్టు కాదంటారా? ఇదేంటమ్మా ఇది? బాటిలేగా, ఇది మామూలు వాటర్, ఇది హాట్ వాటర్. మీరు నమ్మరు, కొంచెం చేతిలో పోసుకు చూడాలి. హాట్ వాటర్ అంటే అది ఏదో పెద్ద భూతి పదంలా మీరు రియాక్ట్ అయితే నేనేం చెప్తాను? హాట్ వాటర్ అన్నాను, గొర్రెని గొర్రె అన్నాను, దొంగను దొంగ అన్నాను. ఏమైందిరా గుండుగా? ఆయన గొర్రెలు వ్యభిచారం చేస్తారా? ఆయన గొర్రెలు విడాకులు ఇస్తారా? ఫస్ట్ ఆయన గొర్రెలకు అసలు పెళ్లి చేసుకుంటారా? అసలు ఆయన గొర్రెలు అసలు స్త్రీతో సాంగత్యం ఉంటుందారా? గుండు మీద ఒకటి పట్టుమని పెట్టాలా గుండు మీద? ఏం తెలుసురా నీకు అసలు? ఆయన గొర్రెలేమన్నా మీ దేవుళ్ళలాగా లేదా మీలాగా లోక సంబంధాల పెళ్ళిళ్ళు చేసుకోనికి, విడాకులు చేయనీకి, లేదా వ్యభిచారాలు చేయనీకి ఆయన గొర్రెలు? నీకేం తెలుసురా బైబుల్? చూపిస్తా చూడు. మన భారతదేశంలో సూర్య భగవానుడికి అనేక ఆలయాలు ఉన్నాయి. పూర్వం మన దేశాన్ని పరిపాలించిన రాజులు యుద్ధంలో తమకు విజయాన్ని ప్రసాదించమని సూర్య భగవానుడిని ప్రార్థించేవారు. 10వ శతాబ్దంలో సూర్యునికి పూజలు నిర్వహించిన వారిలో చోళ రాజులు ముఖ్యులు. కళోత్తుంగ చోళుడు పాలనలో తమిళనాడులోని తంజావూరు జిల్లా సూర్యనార్ కోవిల్లో సూర్యునికి ప్రత్యేక ఆలయం నిర్మించబడింది. సూర్య భగవానుడికి ఉష, ప్రత్యూష అనే 2 భార్యలు ఉన్నట్లుగా సూచనలున్నాయి. ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయంలో మాత్రం ఆయనకు 4 భార్యలున్నట్లుగా చరిత్ర చెప్తుంది. తమిళనాడులోని నగరానికి తీసుకెళ్లి కృష్ణ పరమాత్మ కాళిందిని వివాహం చేసుకున్నాడు. అందుచేత ఆయనకి ఇప్పుడు భార్యలు ఎంతమంది అయ్యారు ఇప్పటికి మనకి తెలిసి? 1 రుక్మిణి, 2 సత్యభామ, 3 జాంబవతి, 4 కాళింది. ఇప్పటికి 4 అయ్యారు. ఆ తర్వాత ఒకసారి త్రినేత్రుడి ప్రస్తావన వచ్చింది కాబట్టి శివుడి మీద ఒక చమత్కారపు తెలుగు పద్యం. మంచి వేసవకాలపు రోజుల్లో గంగాదేవి నెత్తి మీద ఉంటుంటే ఆయన అస్తమాన గంగధార కొరవాలి అనుకునేవాటి మరి వేడికి తట్టుకోలేక పార్వతీదేవికి అనుమానం ఇప్పుడు గంగ కాదు ఒక స్త్రీ అని. దానికి తోడు గంగాదేవి కూడా కాస్త ఈవిడిని ఉడికించడం కోసం పైన శివుడు జుట్టులోంచి ఇలా ఆడమోహం వేసుకుని నవ్వడం మొదలెట్టింది. పార్వతికేసి చూసి నవ్వడం, ఆవిడకి మంట ఎత్తిపోతుంది. అందుకని భర్తతో అందుట యవతను నెత్తిపైకి ఎక్కించిన వన ఎండగదే జలకుండమనును. ఇది కూడా వాక్యం లాంటి పద్యం. ఒక అవధానంలో శివ ప్రార్థనగా నేను చెప్పినటువంటి పద్యం. శివుడికి పార్వతికి సంవాదం. అదిగో సవతిని తెచ్చిపెట్టావు నాకు దిక్కుమాలిన దాన్ని, నెత్తి మీద ఎక్కించుకున్నాను, నేనే నయం పక్కన ఉంటున్నాను, అదేమో నెత్తి మీకు ఎక్కింది, అది ఎక్కువైపోయింది నీకు, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఆయన పార్వతీదేవి ఉంటుంటే కాదు బాబోయ్ నన్ను నమ్మమని శివుడు తన శీలాన్ని నిరూపించుకుందుకు సమాధానం చెబుతున్నాడు. ఈ చమత్కారాలు ఎంత బాగుంటాయో చూడండి. యవతను నెత్తిపైకి ఎక్కించిన వన ఎండగదే జలకుండమనును కనుగవ చూడు మీ కనిపింపదే ఎన్న ముచ్చు మొగము చూడు మునిగే కొంపయనంగా. ఓకే, సో చూద్దాం మరి. అయితే ఇప్పుడు మీరు చూసిరు కదా, ఆమె ఏమడిగింది రాధమనసి? మీరు అందరినీ ఇట్లా రెచ్చగొట్టినట్టు ఉంటుంది కదా అంటే ఏమంటుండు మరి? రెచ్చగొట్టినాడు కాదు. ఇప్పుడు నేను ఎందుకు పెట్టాల్సింది వస్తుంది? నేను ఓన్లీ క్రైస్తవుల మీద వీడియో పెట్టాల్సింది పెడతా. అసలు హిందువులతో నాకు సంబంధం లేదన్న. కానీ నాకు కామెంట్లు ఏం పెట్టిండ్రు? యేసు లంజా కొడుకు లంజే అన్నందుకే కదా ఇప్పుడు నేను వీడియోలు చేయాల్సింది వస్తుంది. సరే, మరి హిందూ దేవుళ్ళు అసలు నేను ఎందుకు చెప్పినా, వాళ్ళ గొడవలు వాళ్ళ పంచాయతీలే చాలా ఉన్నాయి, వాళ్ళకే చాలా గొడవలు ఉన్నాయి. మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేంత టైం లేదు. వాళ్ళ తన్నుకథలు వాళ్ళకు ఒక పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకు గొడవలు ఉంటున్నాయి. అర్థమైందా? ఇప్పుడు పార్వతీదేవికి అక్కడ శివునికి గొడవ అవుతుందా లేదా? ఆయన కవర్ చేసుకుంటుందా లేదా? నేను చెప్పినా ఆ చాగంటే మొత్తం వీడియో చూస్తే ఆ పంచాయతీని ఇప్పుడు గంగాదేవిని కవర్ చేసుకొని కానీ ఏదేదో చెప్తా ఉంటాడు. రైటా? సరే, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి గొడవలు? ఇప్పుడు ఆయన గొర్రెలు, ఇంకోటి ఆయన గొర్రెలు ఎవరిని పడితే వాడిని ఆయన గొర్రెలు అనకరా రాదు మనోహర్ దాస్. నేను ముందే చెప్తున్నా వీళ్ళు ఎవ్వరు కూడా పాస్టర్లు ఆయన గొర్రెలు గారు. ఏ క్రైస్తవ నువ్వు అంటున్నావు చూడు, ఆ దేశాలలో విడాకులు అవుతాయి, విచారాలు చేస్తారు ఆయన గొర్రెలు అని అంటున్నావు కదా, కాదు. అసలు ఆయన గొర్రెలు లోక సంబంధులే గారు. అంటే లోక సంబంధులో కదా పెళ్ళిళ్ళు అవుతాయి. ఇట్లాంటి పంచాయతీలు ఇప్పుడు శివునికి పార్వతికి అయినట్టు పంచాయతీలు లోక సంబంధాలకు అవుతాయి. పర సంబంధులకు ఏడు నుంచి అవుతాయి.
కాబట్టి ఆయన గొర్రెలు ఏంటిది, అందుకే యేసు ప్రభు లూకాస్ వార్త 20:30-36 వరకు ఏం చెప్పిండు, లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి వాడతారు అన్నాడు. అంటే లోకం జనులకు అవసరం ఈ శరీర సంబంధమైనవి, కాబట్టి వాళ్ళకు విడాకులు ఇవి లొల్లిలు పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు అవుతున్నట్టు పార్వతికి ఎవరికి శివుడికి అవుతున్నట్టు లోక సంబంధులకు. ఇప్పుడు మీ దేవుళ్ళందరూ పెళ్లి చేసుకున్నారని నేను చెప్పినా వాళ్ళు చెప్పిర్రు, మీ వాళ్ళే కదా చెప్పింది, రైట్? ఎందువల్ల లోక సంబంధులు. కాబట్టి యేసు క్లియర్గా చెప్పిండు 20:30-36 ఆయన గొర్రెలు అసలు పెళ్ళి చేసుకోరని చెప్పి. నువ్వేమో వ్యభిచారం దాకా పోబడుతుంది, విడాకుల్లో దాకా పోబడుతుంది, నువ్వు చాలా దూరం పోతున్నావు, ఎందుకంటే నీకు బైబుల్ తెలియదు కాబట్టి ఏం చెప్తుండు 20:34-36 వరకు యేసు ప్రభు ఏం చెప్పిండంటే లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఏబడతారంట. అంటే అదే మీ దేవుళ్ళలాగా లోకపు జనులకు, పరసమునులకు ఏం అవసరం, అదే మీ పంతులలాగా వీళ్ళలాగా లోకపు జనులు వాళ్ళు. అందుకే యేసుప్రభు ఏం చెప్పిన లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికే పడతారు. అసలు దేవునికి పెళ్ళి ఏంటి? ఫస్ట్ దేవుడు అందరికి తండ్రి లాంటాడు కదా, తండ్రి పిల్లలని ఎట్లా పెళ్లి చేసుకుంటాడు? అది తండ్రికి పిల్లలకు అట్లాంటి గలీజ్ సంబంధం ఉండదు కదా, దేవుడు పవిత్రుడు కదా, దేవునికి పెళ్లి ఎట్లయితుంది? అది ఆలోచించాల్సిన విషయం, మీరు ఆలోచించుకోండి, రైట్? కాబట్టి యేసుప్రభు చెప్తున్న మాట ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూడు. లూకాస్ వార్త 20:30-36 లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి పడతారంట, వాళ్ళు కాదట. మరి లోకానికి ఎవరు కావాలా? పర సంబంధులు వాళ్ళ రక్షణ కావాలంటే, ఒకవేళ పాపాలు క్షమించబడాలన్నా ఏం కావాలన్నా పర సంబంధం. కాబట్టి ఎవరు కావాలో పర సంబంధులు ఎవరంట? పరమున ముత్తుల పునరుద్ధానం పొందుట యోగ్యులు అని ఎంచబడిన వారు పెళ్లి చేసుకోరంట, పెళ్లికి ఇవ్వబడరంట. వాళ్ళు దేవదూత సమానులు, దేవుని కుమారుల ఎందురు కనుక ఇంకోటి ఏంటంట చనిపోరు అని యేసు ప్రభు చెప్పిండు. అందులోకించి ఒక్కడిని నేను, నువ్వు ఎట్లా చెప్తున్నావు గొర్రెలు వ్యభిచారం చేస్తా అంటే నీకు బైబిల్ జ్ఞానం లేదు, నువ్వు బైబిల్ పండితున్నావా? నువ్వు బైబిల్కి నీకేం తెలుసు? నీకేం తెలియదు కాబట్టి నువ్వు ఏమంటున్నావు అంటే గొర్రెలు వ్యభిచారం చేస్తారు, విడాకులు ఇస్తారు అని అంటున్నావు. అసలు గొర్రెలు ఎవరని తెలుసా నీకు? గొర్రెలు ఎవరని తెలుసా? యోహాన్ గొర్రెలు ఎవరో నీకు తెలియదు, నువ్వు ఎవరిని పడతావా? నీ గొర్రెలను ఎట్లా అంటావు? దేశంలో కాదు, గొర్రెలు ఎవరో నేను చెప్తా. యేసు ప్రభు రాసుకో, గుండు రాసుకో. యోహాన్ వార్త 10వ అధ్యాయం 27-29 వరకు చూసుకుంటే ఏం చెప్తాడంటే యేసు ప్రభు నోటితోని, నా గొర్రెలు నేను ఎరుగుతును, అవి నా స్వరం వింటాయి, నా గొర్రెలు నాకు తెలుసు అంటున్నాడు. మనం చెప్పి ఏం చెప్తుండు? అవిటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక ఎన్నటికీ చనిపోవని చెప్పిండు. ఎవరు ఆ గొర్రెలను చూసుకుంటే యోహాను వార్త 10 గుండు చూడు 3వ వచనంలో ఉంటుంది, నా సొంత గొర్రెలకు నేను పేరు పెట్టి పిలిచినానంట. అంటే ఆయన గొర్రెలకు ఏం పెట్టి పిలిచిండంట? పేరు పెట్టి పిలిచినట్ట. మరి ఆ పేరు పెట్టి పిలిచినోరు వ్యభిచారం చేస్తారని ఉందా బైబిల్లో? ఉన్నదారా గుండుగా? ఏం తెలియదు కానీ నువ్వు పెద్ద తోబ్బా నువ్వు. బైబిల్ రాదు, ఏం రాదు, పేరు పెట్టి పిలిచిండట. మరి ఆ పేరు పెట్టి పిలిచిన ఆయన గొర్రెలకు ఏం పెట్టిండట? పేరు పెట్టి. ఆ గొర్రెలు పెళ్ళిళ్ళు చేసుకొని ఇట్లాంటి విడాకులు ఇట్లాంటి వ్యభిచారాలు చేస్తారని ఉందా అరా బైబుల్లో? వీళ్ళెవరు క్రైస్తవులు గారు భయ్, నేను చెప్తున్నా కదా, నేనే వాళ్ళతో కొట్లాడుతున్నా. వాళ్ళు గారు బంద్ చేశారు అంటున్నా నేనే. నువ్వు మా యేసు రాష్ట్రాలను తిట్టుకోరు, నాకు సంబంధం లేదు. యేసు ప్రభుని ఎట్లా లంచ కొడకాను? నువ్వు ఎట్లా అంటున్నావు రాధామనోహర్ దాస్ ఆయన గొర్రెలు వ్యభిచారం చేస్తారని? అట్లుందా బైబుల్లో? ఏముంది? ఆయన గొర్రెలకు ఏంటంటే ఆయన తన సొంత గొర్రెలకు పేరు పెట్టి పిలిచి, ఆ పేరు పెట్టి పిలిచిన వాళ్ళు వ్యభిచారం చేస్తాను ఉందారా గుండుగా? రాధామనోహర్ దాస్ చూడు ఎవరికి పేరు పెట్టి అంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలేందు లిఖించబడిన 1,44,000 మంది ఆయనతో కూడా ఉంది. ఆయనతో ఉన్న వాళ్ళు ఆయన గొర్రెలే కదా. ఆయన గొర్రెలు ఎక్కడరా వ్యభిచారం చేస్తున్నట్టు బైబిల్లో కనిపిస్తుంది మీకు? ఆయన పేరు పెట్టి వచ్చింది కదా, సొంత గొర్రెలకు పేరు పెట్టి, ఆ పేరు పెట్టిన వచ్చి లేదంటే 1,40,000 లెక్కించి ఒకరిని ఈ భారతదేశంలో నేను, రైట్? 4వ వచనం, వాళ్ళు స్త్రీ సాంగత్యం అపవిత్రం కానివారు. అపవిత్రమే కానివారు, స్త్రీ లేదు, స్త్రీ సాంగత్యమే లేదు. ఎట్లా మీలాగా మీ పంతులలాగా లేదా మీ దేవుళ్ళలాగా స్త్రీలు పెట్టుకొని కూర్చోలే. అర్థమైందా? 4-5 ఎన్ని పెళ్ళిళ్ళు వేసుకుని మీ దేవుళ్ళు చూసిరుగా, మీరే చూసిరు కదా. లోక సంబంధుల పెళ్ళి అంటున్నా, లోక సంబంధం. ఇప్పుడు ఈ బైబుల్ మంచిగా అనిపిస్తుందా లేదా ఇప్పుడు మీది మంచిగా అనిపిస్తుందా చెప్పు? బైబిల్ పుస్తకం అని నువ్వు అంటున్నావు, కానీ బైబిల్లో ఇంకోటి ఆయన గొర్రెలకు అసలు స్త్రీయే సాంగత్యమే లేదంట. స్త్రీ సాంగత్యం అపవిత్రంగా అనివారు. ఒకవేళ స్త్రీ సంఘం అయితే ఉంటే అపవిత్రులే కదా. మరి ఆ అపవిత్రులకు ఎవరు కావాలా? పాపాలు క్షమించబడాలంటే పవిత్రులు కావాలా. ఆ పవిత్రులు ఎవరంట? స్త్రీ సాంగత్యం అపవిత్రం కాదు. అది ఎవరు? నేనే. ఇంకొకటి సంగతి కోసం ఏంది? బైబుల్ విడాకులు ఈమని చెప్పిందా? యేసు ప్రభు మాటనే కదా మేము నమ్మాలి. ఇప్పుడు నేనైతే యేసు ప్రభుని ఎవ్వడు భూమి మీద నమ్మినా నమ్మకపోయినా, ఏ పాస్టర్ నమ్మినా నమ్మకపోయినా, ఎవ్వడు నమ్మినా నేనైతే యేసు ప్రభుని నమ్ముతా, రైట్? మరి యేసు ప్రభు ఏం చెప్పిండు?
యేసుప్రభు ఏం చెప్పిండు చూడు బైబిల్లో విడాకులు ఇమ్మని చెప్పిండా 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయం 3 నుంచి 12 వరకు 19వ అధ్యాయము 2వ వచనం నుంచి చూసుకుంటుంటే పరిసయ్యులను శోధించాలని ఏమంటున్నారంటే ఏ హేతువు చేతనైనా సరే ఏ కారణం చేతనైనా సరే భార్యకు విడాకులు ఇవ్వచ్చా అని అడుగుతారు ఇక్కడ. విడాకులు ఇవ్వచ్చా అని అడుగుతారు. విడవచ్చా ఏ హేతు చేతనైనా ఏంటంటే పురుషుడు తన భార్యని విడునాట న్యాయమా అని ఆయన అడిగితే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? న్యాయమే అన్నాడా? న్యాయం అనలే. ఏమన్నాడు యేసుప్రభు? అప్పుడు విడవద్దు అని చెప్పిండు. ఏం చెప్పిండు? 19వ అధ్యాయం చూసుకో, రాసుకో గుండుగా, నీకు తెలియదు బైబిల్ రాదు ఏం రాదు. 19వ అధ్యాయము 3 నుంచి 12 వరకు ఏమని చెప్పిండు? విడుమని చెప్పిండు. విడిచేయమన్నాడా? విడాకులు ఇమ్మన్నాడా? విడాకులు ఇవ్వద్దన్నాడా? అప్పుడు వీళ్ళేం అడిగిండ్రు అంటే మరి ఎందుకు మోషే అక్కడ చెప్పిండు అని అడుగుతారు. ఎవరు? వాళ్ళు శాస్త్రులు వాళ్ళు అడుగుతారు. మరి ఎందుకు మోషే చెప్పిండు అంటే మీ ఉదయం కాఠిన్యం బట్టి అట్లా చెప్పిండు. అంటే ఇప్పుడు వాడు కాపురం చేయదలుచుకుంటలేదు, ఆమె కాపురం చేయదలుచుకుంటలేదు, కాబట్టి పోను రాబాయ్ ఏదో ఒకటి చేసుకోరిపో అన్నట్టు, ఏమైనా చేసుకోండి అన్నట్టు ఇచ్చిన ఒక పత్రిక ఇచ్చి అదే విడాకులు ఇచ్చి చెప్పిండు. కానీ అట్లా చేయొద్దు అని చెప్పిండు యేసుప్రభు. విడాకులు ఇయ్యకండ్రి అని చెప్పిండు. ఒకవేళ ఇడిస్తే ఏమని చెప్తాడు ఇలా తెలుసా? ఇడిస్తే ఏమని చెప్తాడు? చదువుకో. ఇడిస్తే ఏమని చెప్తాడంట? ఇడిచిన దాన్ని వేరొకడు కూడా వివాహం చేసుకుంటే వాడు ఏమవుతాడంట? విడిచిన వేరొక ఆమెను చేసుకుంటే వాడు ఏం చేస్తున్నట్టంట? వ్యభిచారం చేస్తున్నట్టంట. విడిచిన ఆమెను వేరొకడు చేసుకుంటే ఏమవుతుందంట? వ్యభిచారం చేస్తున్నట్టు అంట అని చెప్పినప్పుడు ఆయన శిష్యులు ఏమంటారంటే దానికి పెళ్లి చేసుకున్నాడు యుక్తం కాదంటాడు. ఎందుకు యుక్తం కాదంటే ఆయన దాన్ని మరి పెళ్ళి ఎందుకు వేసుకోవాలా? పెళ్ళి అన్న పేరు పరిశుద్ధాన్ని ఎందుకు వాడాలా? అట్లనే తిరగవచ్చు కదా. ఇదేంతో పడితే దాంతో నువ్వుతో పడితే దాంతో తిరగవచ్చు కదా. ఇట్లాంటివి అన్నీ ఉన్నవాడే ఇట్లాంటిది అయితే ఆయనతో దానికి వివాహం చేసుకున్నాడు యుక్తం కాదు అని శిష్యులు అంటారు. అన్నప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడంటే అప్పుడు ఏం చెప్తాడో చూడు. అంటే ఈ లోకమంతా అదే దాసలు. కాబట్టి ఆయన యేసుప్రభు ఎవరి కోసం ఎదురు చూస్తుండు? తండ్రి ఎవరి కోసం చేస్తూ? నాలాంటి పిల్లల కోసమే ఎదురు చూస్తాడు. అర్థమైందా? నాలాంటి వాళ్ళ కోసమే ఎదురు చూస్తాడు. అందుకే చెప్తాడు అప్పుడు ఆయన శిష్యులు యేసుప్రభు ఏం చెప్తాడో చూడు. ఆయనను అనుగ్రహం నొందినవాడే తప్ప మరి ఎవడునూ ఈ మాటలు అంగీకరింపనేరాడు. ఏ మాటలు అంటే అప్పుడు ఇవన్నీ ఇట్లా అవుతున్నాయి, ఇట్లా ఇవ్వచ్చా ఈ గొడవలు, దీనికోసం మాట్లాడితే అప్పుడు యేసుప్రభు ఏం చెప్తుండంటే ఈ తండ్రి అనుగ్రహం నొందినవాడు ఆ మాటల అనుగ్రహం ఏంటంట తండ్రి ఇందుకు ఆయన అనుగ్రహం నొందినవాడే తప్ప ఎవడు నీ మాట అంగీకరింపడంట. తల్లి గర్భంలో నపుంసకులు పుట్టువారు కలరు, మనుషుల వల్ల నపుంసకులు చేయబడిన వారు నపుంసకులు గారు, కానీ పరలోక రాజ్యం కోసమే తమను తామే నపుంసకులు కూడా కలరంట. నిమిత్తమే తమకు తాము నపుంసకులుగా చేసుకొని నపుంసకులు కలరు. ఈ మాటలు అంగీకరించేవాడు అంగీకరించుగాక అని వాడుతూ చెప్పిండు. ఏం చెప్పిండు? ఈ లోకం అంతా ఇంతే రాబే, ఈ లోకం ఈ పెళ్ళిళ్ళు ఈ లోళ్ళిళ్ళు ఈ గొడవలే ఉంటాయి, చల్ ఈ అంతా వేస్ట్ అన్న ఫీలింగ్ వచ్చిందా లేదా? కాబట్టి నా కోసమే బతికే పిల్లలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు నపుంసకులు కారంట. తల్లి గర్భంలో నపుంసకులు ఉంటారంట డాక్టర్, కానీ వాళ్ళు నపుంసకులు కారు కాదంట. దేవుని కోసమే తమ శరీరాన్ని వదులుకుంటారంట. అతిరా ఆ పిల్లలు ఓలో కాదు, ఆ రాజ్యం ఓలో కాదు నేనే. అర్థమైందా? మరి ఆయన గొర్రెలు ఎక్కడరా వ్యభిచారం చేస్తే అసలు పెళ్ళే లేదు, అసలు స్త్రీయే లేదు కదరా గుండుగా. మరి నీకు ఏ ఆధారంతో చెప్పినారా గుండు? చూసుకో. కాబట్టి మీరేమి ధర్మరక్షణ చేయట్లే. మీరు ఇట్లా రెచ్చగొడితే రెచ్చిపోయినందుకు ఉన్న ధర్మమే ఎగిరిపోయేటట్టున్నది మీ వల్ల. ఇప్పుడు అంతా మీ దేవుళ్ళ చరిత్రలన్నీ తీసి బయట పెట్టారు. గలీజ్ అయిపోయిందా లేదు ఇప్పుడు? దానికి కారణం వాళ్ళు మీరు. ఎంతోమంది కుప్పల మంది వదిలేస్తురో. వేస్తున్న నా దాంట్లోకి రాకుండా కానీ క్రైస్తవంలోకి ఇళ్ళకో వెళ్ళిపోతుండొచ్చు, నాకు తెలిసి అయితే కుప్పలు వెళ్ళిపోతుండొచ్చు. అది కేవలం మీరు ధర్మాన్ని మీరు దేవుళ్ళని కాపాడుతారు, దేవుళ్ళని ఎగరగొడతారు, ఇజ్జత్ తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఇట్లా మాటలు మాట్లాడతారు కదా, మీ చరిత్ర మీ దేవుళ్ళ చరిత్ర అందరూ తీసేస్తారు. అంతేనా కదా? రైట్ మరి.